వెల్కమ్ టు లక్ష్మీ మేకర్స్. ఈరోజు అయితే మీకు నార్మల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఈవెన్గా అప్లై చేసేసుకోవాలండి. ప్రైమర్ డ్రై అయిన తర్వాతకి కన్సిలర్ యూస్ చేయాలి. అండ్ ఐస్ స్పాట్స్ ఉన్న దగ్గర అండ్ ఐస్ కింద అట్లా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ కూడా ఈవెన్గా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. నెక్ ఏరియా అండ్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేషన్ పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ పౌడర్ అంటే బనానా పౌడర్ అండి. ఆ తర్వాతకి కాంపాక్ట్ ఇవన్నీ కూడా ఈవెన్గా ఫేస్ అండ్ నెక్ ఇయర్స్ కూడా అప్లై చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అండి. దాని తర్వాతకి హైలైటర్ యూస్ చేయాలి. ఐ మేకప్ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ అయితే బేస్ వేసుకున్నానండి. దాని తర్వాతకి లైట్ పీచ్ కలర్ యూస్ చేశాను ఐస్కి, ఎందుకంటే నాది లైట్ కలర్ శారీ అనమాట నేను యూస్ చేయబోయేది. అండ్ షిమ్మర్ యూస్ చేశాను. నేను వచ్చేసి లైనర్ యూస్ చేయలేదండి, ఎందుకంటే నా ఐస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి లైనర్ యూస్ చేయలేదు. ఓన్లీ మస్కారా యూస్ చేశాను. కాజల్ కూడా వైట్ పెన్సిల్ యూస్ చేశానండి, ఐస్ కొంచెం చిన్నగా కనిపించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో వేసేసుకున్నాను. అది కూడా లైట్ బ్రౌనిష్ అండ్ బ్లాక్ మిక్స్ చేసేసి ఈవెన్గా ఒక షేప్ వచ్చేలా చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాతకి లిప్ పెన్సిల్ని యూజ్ చేశాను. దానిపైన లిప్స్టిక్ని అప్లై చేశానండి ఈవెన్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే చేశానండి. ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇంతకీ నేను ఎందుకు ఈ నార్మల్ మేకప్ చూపించానో చెప్పలేదు కదా. టుడే ఈజ్ మై బర్త్డే అండి. ఈ బర్త్డే రోజు చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ వీడియోకి కొంచెం టైం తీసుకొని చేశాను అనమాట కావాలని. ఫస్ట్ అయితే బిఫోర్ పిక్ చూడండి, నెక్స్ట్ ఆఫ్టర్ పిక్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ నార్మల్ మేకప్కి నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు డిఎం చేయండి. నా పేజ్ని ఇంకా ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి.